మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లాలో రాంభిల్లి వద్ద వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని పోలీసు, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాహసోపేత రక్షణ. ప్రజల భద్రత మా ప్రాధాన్యత. ఎస్పీ తుఫాన్ సిన్హా. బోరబండలో మాట ముచ్చట కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనడం. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆవేదన. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పట్ల విశ్వాసం. తూర్పు నావికాదళ వైఎస్ అడ్మిరల్గా సంజయ్ బల్లా బాధ్యతల స్వీకారం. రాజేష్ పెంధార్కర్ పదవి విరమణ. విశాఖ నేవల్ బోస్లో గౌరవ వందనం. విశాఖలో ఐక్యత ర్యాలీ, రన్ ఫర్ యూనిటీ. సిపి శంఖభద్రత, బాగ్చి సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు. దేశ ఐక్యతకు పటేల్ సేవలను స్మరించిన సిపి. రైట్, ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహాన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో రాంబిల్లి ఎస్ఐ నాగేంద్ర సిబ్బందితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా పనిచేశారు. కొత్తూరు బ్రిడ్జి ముందు ఉన్న ఫామ్ ఆయిల్ తోటల్లో కాపలాదారుడిగా పనిచేస్తున్న ప్రసాద్, అతని భార్య మరియు కొడుకుతో కలిసి నివసిస్తూ ఉన్నారు. వరద నీరు వేగంగా పెరగడంతో వారి నివాసం చుట్టూ నీరు ముట్టడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన రాంబిల్లి పోలీసులు వెంటనే రెవెన్యూ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని సాహసోపేత రక్షణ చర్యలు చేపట్టారు. రబ్బర్ బోట్ సాయంతో ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి రక్షించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహాన్ సిన్హా ఐపీఎస్ ఈ రక్షణ చర్యలను అభినందిస్తూ ప్రజల ప్రాణ రక్షణ మా ప్రాధాన్యత. పోలీసు, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సమన్వయంతో అహర్నిశలు కృషి చేస్తున్నాయని తెలిపారు.
కందుకూరు మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతి సందర్భంగా కందుకూరు పోలీసు బృందం అలాగే విద్యామయి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు అలాగే అధ్యాపకులు విద్యార్థులు అందరూ రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కందుకూరు మండల కేంద్రంలో గౌరవశ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీతారాం, ఎస్ఐ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. బోరబండ డివిజన్లో మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ మంత్రితో ముచ్చటించిన బోరబండ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నామని, ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రజలు వినపించారు. వాళ్ళకి దాని మీద బతికేవాళ్ళు బిల్డింగ్ పర్పస్ ఉంటారు ఎక్కువ బిల్డింగ్ పర్పస్ ఉంటారు చాలా మంది ఉంటారు ఎక్కువ వాళ్ళు ఎట్లా ఉన్నారు చాలా వ్యక్తిగత వాళ్ళ లేడీస్ లో కూడా జనాలు కొంతమంది తిరుగుతున్నా ఫ్రీ బస్ ఇస్తున్నారని మర్యాద చేయట్లేదు నల్ల బిల్లులు స్టార్ట్ చేస్తున్నారు సార్ ఉన్నప్పుడు లేదు ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి బిల్ వేస్తే ఒకసారి 20-30 వేలు ఇప్పుడు మా ప్రతి ఇంటి వాళ్ళకి 30,000 వచ్చింది. 30,000 పాపం ఎట్లా పెట్టిందో ఏమో తెలియదు కానీ లేదు మాఫీ అన్నారు. లాస్ట్కి మెసేజ్ కూడా ఎవరికి మాఫీ అవుతుందో ఎవరికి తెలియదు. గ్యాస్ కూడా సగం 500 ఉన్నది. చాలా మందికి రావట్లేదు. ఎవరికి వస్తుందో ఏమో వాళ్ళకి కర్నూలు మహానంది సిరివెల్ల సరిహద్దులోని సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయం సమీప నల్లమల అటవీ ప్రాంతంలో వర్షాల మధ్య వజ్రాల వేట కొనసాగింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ చర్యల వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
విశాఖ తూర్పు నావికాదళ వైఎస్ అడ్మిరల్ సంజయ్ బల్లా బాధ్యతలు స్వీకరించారు. నావల్ బేస్లోని కమాండ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత వైఎస్ అడ్మిరల్ రాజేష్ పెంథర్కర్ పదవి విరమణ పొందగా ఆయన స్థానంలో సంజయ్ బల్లా ఛార్జ్ తీసుకున్నారు. తొలుత వైఎస్ అడ్మిరల్ రాజేష్ పెంథర్కు ప్లాటూన్లు గౌరవ వందనం చేశాయి. ప్రెసిడెంట్స్ పై ట్రై కలర్ ఫ్లాగ్ ను ప్రదర్శించి పెరేడ్ నిర్వహించాయి. ముందుగా నూతన వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లాకు నేవీ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ అడ్మిరల్ రాజేష్ పెంథర్కర్ మాట్లాడుతూ తూర్పు నావికాలిక దళం తన శక్తి సామర్థ్యాలను అనతి కాలంలోనే పెంపొందించుకున్నారు. ఎప్పటికప్పుడు యుద్ధ సన్నద్ధతను పెంపొందించుకోవడంతో పాటు ప్రకృతి విపత్తు సమయంలో సహాయ చర్యలతో తన సేహాశాస్త్రాన్ని అందించడంలో ఎప్పుడు ముందుండాలని ఆకాంక్షించారు. Indomitable spirit with discipline, professionalism, resilience, and an unshakable josh that defines this command. I have shared moments with veterans who continue to stand shoulder to shoulder with serving personnel and with defense civilians, whose silent, steady dedication keeps this command running seamlessly. To the Chief of Staff, flag officers, commanding officers, and every leader across the Eastern Naval Command, thank you for leading with integrity, courage, and unwavering commitment. My sincere appreciation also goes to Nava, the beating heart of our naval community, whose strength and compassion hold us together beyond the call of duty. I remain profoundly grateful to the state governments of all 4 coastal states for their tremendous support to all our personnel and assets of the Eastern Naval Command. A huge thank you to the civil administration and the wonderful people of Visakhapatnam for their constant support, warmth, and partnership. You have truly made the city a home for the Eastern Naval Command. And above all, I express my deepest gratitude to our families, the wind beneath our sails, who stand silently yet powerfully behind every success. You have made this journey not only successful, but profoundly meaningful. As we lower the curtain on this chapter and open a new one under the new leadership, I have absolute faith that the Eastern Naval Command will continue to remain combat ready, credible, cohesive, and future ready, safeguarding national maritime interests anytime, anywhere, anyhow. To each of you and your families, my wife and I wish you fair winds and following seas, always. Channa Varun, Jai Hind. Shared security interests. The successful conduct of Milan 24, the largest ever edition of the multilateral exercise, showcased our professionalism and the trust we enjoy among friendly navies. We have conducted major bilateral and multilateral exercises such as Malabar and Tiger Triumph, deepening the interoperability and reinforcing our maritime partnerships. Similarly, the Navy Day operational demonstrations at Puri and Vizag reflected the scale, precision, and public connect of this command. And whenever the need arose, our units were the first to respond, whether in providing humanitarian assistance and disaster relief to our coastal states, as also to our friends in the Indian Ocean region. These efforts have reinforced India's image as a preferred security partner and a reliable first responder in times of crisis. I've always believed that a self-reliant nation is a strong nation. Today, over 75% of our naval platforms are indigenously built, a figure that is not merely a statistic, but a powerful statement of intent and national resolve. The commissioning of Sandhayak and Nirdeshak, induction of new helicopters and UAVs, and the addition of 3 power-packed Nilgiri-class frigates, 2 Arnala-class shallow-water ASW craft, and the diving support vessel Nistar reflect the rising strength of Atmanirbhar Bharat at sea. These platforms have given a major capability boost to the Indian Eastern Naval Command, adding strategic depth and a formidable punch to development. From operational facilities and jetties to residential complexes and community spaces, the creation of new amenities, sports facilities, and welfare centers has improved the quality of life of our personnel and families. I've often said that the readiness isn't just about platforms and weapons. It is about people. And one of the things that I've been most proud of is how we work to keep this command a happy command.
Despite demanding schedules, the morale across ships, bases, and establishments has remained high. Thanks to the good leadership at all levels, a sense of belonging, and a shared pride that each of us has in wearing this uniform. Looking ahead, the International Fleet Review and Milan 26, scheduled in February 26, will further consolidate India's leadership in the maritime domain, advancing regional cooperation and collective security. This transformation that I've spoken of has been powered by the collective efforts of multiple stakeholders. And before I hand over to my successor today, I wish to acknowledge and thank all those who have contributed so selflessly to this transformation. Starting with the officers, sailors, and defense civilians of this command, whose tireless dedication has been central to planning and executing all that has been done. Over these 2 years, I've had the privilege of visiting almost every operational unit and shore establishment. Every Chief of Staff, flag officers, commanding officers, directors, officers in charge, officers, sailors, and DFC personnel, members of the media, ladies and gentlemen, good morning. It is with a deep sense of pride and gratitude that I stand before you today to address you one final time as your Commander-in-Chief. As always, I am proud to see the spirit in the men and women present on parade today, standing tall in the immaculate whites, reflecting the pride and strength of this command. When I look back over the past 27 months, I can say it has been an extraordinary period for the Eastern Naval Command. In every aspect of our operational, technical, and human fabric, and kept this great command on a steady and upward course. First and foremost, we have maintained a high state of combat readiness with our ships, submarines, and aircraft, and ready to respond at short notice. The geographical expanse of our deployed assets extended from the Atlantic Ocean in the west to the Pacific Ocean in the east, truly exemplifying the scale, reach, and operational capability of the Eastern Naval Command. Our units have also deployed on the western seaboard for operations such as Ops Sankalp, Ops Sanchet, and most recently for Ops Sindoor, contributing significantly to national efforts beyond our immediate area of responsibility. This has, of course, been made possible by a sustained focus on maintenance and material management, where every dockyard, technical team, and logistic unit has played a vital role in ensuring our assets remain mission-ready and reliable. Not only has the command been at the forefront of shaping a secure and stable Indo-Pacific, it is also reinforced as a trusted and capable maritime partner. As the maritime spearhead of India's Act East policy, the command has, over the past 2 years, led sustained engagement with regional as well as global partners, strengthening cooperation. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. అయితే అతడి మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడు ఇవాళ ఉదయం తన ఇంట్లో విగత జీవిగా కనిపించడంతో కుటుంబం సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. ఎంతవరకు వాళ్ళ పర్సనల్ వాట్సాప్ చాట్లకి నాకు ఏం సంబంధం అని అంటున్నారు కదా మీరు. ఇక్కడ ఎంప్లాయే కదా మేడం, లెక్చరర్. ఇది బయట ఎక్కడో వర్క్ స్పేస్ లో జరిగితే వేరే. ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఒక స్టూడెంట్ కి లెక్చరర్ కి మధ్య ఉండే సంబంధం. ఏ విధమైనటువంటి వివరాలు రాకపోవడంతో ప్రస్తుతం అయితే
విశాఖనగర్లోని ఉడా చిల్డ్రన్ ఎరీనా కూడలి నుంచి జరిగిన ఐక్యత ర్యాలీ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో సిపి నగర సిపి శంకబ్రత బాగ్చిపోలో పాల్గొన్నారు. పటేల్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సిపి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏకతా దివాస్గా ఘనంగా జరుపుకుంటున్నామని, దేశంలో ప్రతి చోట ఏకతా దివాస్ ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటున్నామని, దేశ ఐక్యత కోసం ఆయన తన జీవితం అంకితం చేశారని తెలిపారు. ఈరోజు ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజు అక్టోబర్ 31 తేదీ. ప్రతి సంవత్సరం రాష్ట్రీయ ఏకతా దివస్గా మేము ఘనంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రతి చోట ఈరోజు ఐక్యత ప్రతీకంగా ఈరోజు జరుపుకోవడం మన ట్రెడిషన్. మన అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రత వచ్చింది అప్పుడు చూస్తే మన దేశం ఈరోజు మనం ఎటువంటి దేశం చూస్తున్నాం, ఆ పరిస్థితి అప్పుడు లేనలేదు. హైదరాబాద్, గోవా ఇంకా చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. ఈ యూనిఫికేషన్ మన భారతదేశంతో చాలా కష్టమైన పని ఉన్నా కూడా అప్పటి మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పగలు రాత్రి కృషి చేసి శ్రమించి కష్టపడి కొన్ని చోట్ల నెగోషియేషన్తో, కొన్ని చోట్ల మిలిటరీ యాక్షన్ ద్వారా యూనిఫికేషన్ చేశారండి. అందుకే మనకు ఇటీవల కురిసిన వర్షాలకు ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం వద్ద 3 రోజుల నుండి వరద రావడంతో రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భక్తులు ఆలయం వైపు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
दुर्गा भवानी माता की जय। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి వద్ద వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని పోలీసు, రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సాహసోపేత రక్షణ. ప్రజల భద్రత మా ప్రాధాన్యత. ఎస్పీ తుఫాన్ సిన్హా. బోరబండలో మాట ముచ్చట కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనడం. కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆవేదన. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పట్ల విశ్వాసం. తూర్పు నావికాదళ వైఎస్ అడ్మిరల్ గా సంజయ్ బల్లా బాధ్యతల స్వీకారం. రాజేష్ పెంధార్కర్ పదవి విరమణ. విశాఖ నేవల్ బోస్లో గౌరవ వందనం. విశాఖలో ఐక్యత ర్యాలీ రన్ ఫర్ యూనిటీ. సిపి శంఖభద్రత. బాగ్చి సర్దార్ పటేల్ విగ్రహానికి నివాళులు. దేశ ఐక్యతకు పటేల్ సేవలను స్మరించిన సిపి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా 69 టీవీని సంప్రదించగలరు.